వచ్చాడు, వచ్చాడు, వచ్చాడు. సోనియాని వాళ్ళ టీమ్‌ని ఆపే మగాడొచ్చాడు. నబీల్. బాబోయ్! అసలు ఎరగదీశాడు నామినేషన్స్‌లో. లేకపోతే నిఖిల్, పృథ్వీ వాళ్ళందరూ కొంచెం సైలెంట్‌గా ఉన్నా గానీ, సోనియా వాళ్ళని ఎక్కువ ఇన్‌ఫ్లుయెన్స్ చేసి ముందరకు పంపిస్తున్నింది ప్రతిసారి. ఫస్ట్ టైమ్ ఆ సోనియా ఆ రియల్ క్యారెక్టర్‌ని బయటకి తీసుకొచ్చేదానికి నబీల్ అయితే ట్రై చేస్తున్నాడు. కానీ మధ్యలో మళ్ళీ వీళ్ళ గోలేంట్రా, సోనియాకి, నబీల్‌కి మధ్యలో ఏదో జరుగుతా ఉంటే పృథ్వీ మధ్యలో వస్తాడు. లేదా పృథ్వీకి, నబీల్‌కి మధ్యలో ఏదో జరుగుతా ఉంటే సోనియా మధ్యలో వచ్చి డిఫెండ్ చేస్తుంది. ఎవరి నామినేషన్ వాళ్ళెయ్యండి. ఎవరి గేమ్ వాళ్ళు ఆడండి. అందుకనే కదా బిగ్ బాస్ హౌస్‌కొచ్చారు. మన ఆదిత్య ఓం గారు కూడా చెప్తా ఉంటే మన పృథ్వీ ఏం వినట్లేదు. ఎక్కడ తగ్గట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఎల్డర్స్‌కి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. సో, రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇలా ఒక కొత్త తేజస్సుతో ముందుకొస్తాడు యంగ్‌స్టర్స్. నబీల్ అయితే అడ్డుకున్నాడు. అసలు బీభత్సంగా అడ్డుకున్నాడు వాళ్ళిద్దరిని. సో, ఇంకా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను వాళ్ళ దగ్గర నుంచి నేను నార్మల్‌గా. ఎందుకంటే గేమ్‌లో మీరు గమనించినట్లయితే మణికంఠ కొన్నిసార్లు ఒకలాగా బిహేవ్ చేస్తాడు. కొన్నిసార్లు డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నాడు. సో, దానికి నైనిక ఒక కరెక్ట్ పాయింట్ తీసి మాట్లాడుతుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే నామినేషన్స్ ఎపిసోడ్ ఎప్పుడు గాని మీరు గమనించినట్లయితే సండే లేదా సాటర్‌డే జరిగిన కొన్ని టాస్క్స్‌తో పాటు అంతకుముందు లాస్ట్ వీక్ పెర్ఫార్మన్స్ ఏ టాస్క్ అయితే ప్లే చేస్తారో ఆ టాస్క్‌లో జరిగిన ఎక్కువ కీలక పాయింట్స్‌ని తీసుకొని వాటి గురించి డిస్కస్ చేసి అయితే నామినేషన్‌లో ఉంటది. మాక్సిమం వాటి గురించే డిస్కస్ చేస్తా ఉంటారు. బట్ ఈ నామినేషన్స్‌లో నాకు బాగా నచ్చింది నబీల్ అండి. సో, నబీల్ ఎక్కిరిస్తున్నాడు. సూపర్‌గా ఎక్కిరిస్తున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు సేమ్ ఇలాంటి కొన్ని చర్యలే సోనియా గూడా చేసింది కాబట్టి ఆపోజిట్‌గా ఎరగదీశాడనే చెప్పాలి. సో, ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుందనేది మీరు కామెంట్‌లో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.